శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు పెద్దపీట వేస్తూ దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టనుంది. ఈ ఏర్పాట్లను ఆలయ ఈవో శ్రీనివాసరావు, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయం ముందు గంగాధర మండపం నుంచి నంది గుడి వరకు రహదారికి ఇరువైపులా భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లలో గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. అలానే సర్వదర్శనం క్యూలైన్ ప్రారంభమయ్యే ప్రవేశద్వారం వరకు భక్తులు వేచి ఉండేందుకు వీలుగా విశాలమైన షెడ్డును, క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగు ప్రదేశాలలో ఇప్పటికే ప్రారంభించిన జంగిల్ క్లియరెన్సు పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రావెల్ వేసి చదును చేసే లెవెలింగు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాలలో వాటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేలా ప్రతిచోటా చెత్తకుండీలను ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. అన్ని పార్కింగ్ ప్రదేశాలలో మంచినీరు, విద్యుద్దీకరణ పనులు చేపట్టాలని, తాత్కాలిక శౌచాలయాలు, ప్రథమ చికిత్సా కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవలసిన దారులు, పార్కింగ్ స్థలాలు స్పష్టంగా తెలిసే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. మంచి నీటి సరఫరాకు సంబంధించి పాత ఫిల్టరు బెడ్లో వాటర్ ఫిల్లింగ్ రాకపోకలు ఒకే దారి కావడం ఇబ్బందని, జంగిల్ క్లియరెన్సు చేసి మరొక రహదారి ఏర్పాటు చేయాలన్నారు. అలానే లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాల ఎడమవైపు ప్రదేశం పార్కింగ్ చేసి వి.ఐ.పి వెహికల్ పార్కింగు నిలిపే ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాలలో యాంపీ థియేటరులో కూడా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఈవో శ్రీనివాసరావు అన్నారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.